ఈ శరీరాలన్నీ ఎవరిచ్చారు మీకు? మీ దేవుడు. ఈ శరీరం నాది అనుకుంటున్నావా నీవు? నీది కాదు, ఎప్పుడూ నీది కాదు, ఎన్నటికీ నీది కాదు. ఇది తాత్కాలికముగా దేవుడు తన పని కోసం నీ మీద వేసిన తొడుగు మాత్రమే అది. మళ్ళా చెప్తాను రహస్యం, మీకు తెలిసింది వినాలి. దేవుడు తన పని కోసం తాత్కాలికంగా మీకు ఇచ్చిన ఎముకలతో కూడిన మాంసపు తొడుగు. ఇది మాంసపు తొడుగు. ఇది తాత్కాలికం. వర్షం వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? రెయిన్ కోట్ వేసుకుంటాం. ఎంతసేపు రెయిన్ కోట్ వేసుకొని తిరుగుతారు మీరు ఎండెక్కినప్పుడు? మళ్ళీ ఈ కోట్ తీసేస్తారు. వర్షం వస్తుంది గనుక శరీరము తడవకుండా ఉండటానికే వర్షం వస్తున్నంతసేపు అప్పుడు నీవు రోడ్డు మీద తిరగవలసి ఉంటే వేసుకోవలసిన తొడుగు. ఇది దేవుడిచ్చిన తొడుగు, మీది కాదు. ఈ శరీరాలు మీవనుకుంటున్నారా? మీవైతే మీతోనే ఉండాలి, కానీ మీతో ఉండవివి. నిన్నటి దినాన్ని 39 తొడుగులు వదిలేసి వెళ్ళిపోయారు. మీకు తెలుసా? అర్థం అవలేదా? గోదావరి బ్రిడ్జి మీద వెళ్ళి కింద పడిపోయింది బస్సు, ఆర్టీసీ బస్సు. ఏమండి, ఒక 40 మంది వరకు తమ తొడుగులు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తొడుగులన్నిటినీ పడుకోబెట్టారు. ఇవాళ పేపర్లో చూసారు, ఈనాడులో. ఆ తొడుగులన్నిటినీ పడుకోబెట్టారు. చూసి మీకు ఏమనిపించింది? ఆనందించారా? అలాటో చూస్తేనే మనకు భయం. ఎందుకంటే మన తొడుగు ఎప్పుడు వదిలేస్తామో మనకు తెలియదు. మనం ఎలా వదిలేస్తామో, ఏ రకంగా వదిలేస్తామో మనకు తెలియదు. అందుకే అలాటో చూడగానే భయపడిపోతుంటాం. సోదర సోదరీమణులారా, నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా ఈ తొడుగును ఒక రోజు నువ్వు వదిలేయాలి. ఎందుకని? నీది కాదు గనుక. ఈ శరీరం నాదని గుండు కొట్టుకుంటావా గట్టిగా? ఈ దేశం నాది అని గట్టిగా అరుస్తావా నువ్వు? నీ తొడుగే నీది కానప్పుడు నీ మొహానికి దేశం నీదా? ప్రతి తెలుగు తక్కువ వాడు తప్పుగా మాట్లాడుతున్న భాష అది. ఎందుకంటే అసలు జ్ఞానం లోపించిన మనిషికి మృగంగా మారిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియని దశలో ఎదుగుతుంటాడు. ఈ శరీరాలు నీవి కావు, అదే అంటున్నాడు. మహాజ్ఞానం ఉంది బైబిల్లో. ఎంత చక్కని మాట రాయించాడండి దేవుడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అని. కిందకు వచ్చేసరికి మీరు మీ సొత్తు కారు. మీ శరీరాలు మీవి కావు. ఈ ఇల్లు నాది, ఈ లైట్ నాది, ఈ మోటార్ సైకిల్ నాది, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అని నువ్వంటే దేవుడు అంటున్నాడు, అసలు నీ ఒళ్ళే నీది కాదురా అన్నాడు. నీ ఒళ్ళుంటే కదా అనుభవించడానికి సింహాసనం ఉండాలి. నీ ఒళ్ళుంటేనే కదా తిరగడానికి నీకు ఒక బండి ఉండాలి. నీ ఒళ్ళుంటే కదా ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. అసలు నీ ఒళ్ళే నీది కానప్పుడు ఇవన్నీ ఎందుకు కావాలని పిచ్చి కుక్కలా తిరుగుతున్నావు? నీకిచ్చిన జీవిత కాలాన్నంతటని, నా కోసం ఇచ్చిన ఈ శరీరాన్ని నీ కోసం ఉపయోగించుకుంటూ ఈ లోకంలో దేన్నో సాధించాలని పిచ్చి పెట్టినట్టు తిరుగుతున్నావు నువ్వు. పిచ్చెక్కింది నీకు. డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, రకరకాల పిచ్చి పట్టి భూమి మీద నీకిచ్చిన ఈ శరీరం నీదనే భ్రమలో నువ్వు దెబ్బతింటున్నావు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. సోదర సోదరీమణులారా, ఈ ఆఖరి రాత్రి నిడదవోలు పట్టణంలో దేవుని యొక్క మహాజ్ఞానంతో ఆయన ఎవరో ఆలోచించే ఈ సందర్భంలో అసలు నీ సంగతి గురించి నువ్వు ఒకసారి ఆలోచించు. ఆయన ఎవరో అయితే ఇవన్నీ నీకెందుకు చెప్పాలి? ఆయన నీ తండ్రి గనుక. ఆయన ఎవరో అయితే ఇంత కష్టపడవలసిన పనేముంది ఆయనకి? ఆయన ఎవరో అయితే నీకెందుకు చెప్పాలి ఇదంతా? ఆయన నీ తండ్రి, మీరు ఆయన పిల్లలు. మీలో ఏ ఒక్కరు నశించిపోకుండా, మీలో ఏ ఒక్కరు ఆత్మజ్ఞానం లోపించకుండా వాస్తవాన్ని, వాస్తవికతని ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ చూచి అసలు దేవుడెవరో అని అంచనా వేసి అతను రాసిన మాటల్లోని ఎన్ని సంగతులు నీకు అవసరమైనవో నువ్వు తెలుసుకోకపోతే అర్ధాంతరంగా నీ జీవితం ముగింపబడుతుంది.
లోకములో ఎన్నిటినో సాధించిన నీవు, ఎన్నో విద్యలభ్యసించిన నీవు, ఎంతో సంపాదించిన నీవు, ఈ చిన్న జ్ఞానం కోసం ఏ రోజైనా ఆలోచించావా నీవు? విలువ పెట్టి కొనబడిన వారు, 20వ వచనం 6వ అధ్యాయం 1 కొరింథీలో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. అందుకిచ్చాడు ఈ శరీరాలను మీకు. ఈ శరీరాలను మీకు ఎరువెందుకు ఇచ్చాడో తెలుసండి? కొంతకాలం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ శరీరముతో మీ దేవుణ్ణి మహిమపరచండి. మీ దేవుడెవరో చెప్పండి, మీకెలా దేవుడో చెప్పండి, మీరు ఎలా పుట్టారో చెప్పండి, ప్రపంచం ఎలా పుట్టిందో చెప్పండి, నేనెవరో చెప్పండి, మీరెవరో చెప్పుకోండి. దేనికి పుట్టారు వీళ్ళంతా? ఎందుకు ఇచ్చాడు ఆయన ఈ శరీరాన్నంతా? సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఏం పని లేక, చంద్రుడు కాంతిస్తున్నాడంటే అతనికేమీ తోచక, ఒక మామిడి చెట్టు పళ్ళిస్తుందంటే ఏం కోరుకుంటుందో మీ నుండి, ఒక గులాబీ మొక్క పువ్వులిస్తుందంటే ఏం కోరుకుంటుందో మీ నుండి, ఒక కోడి పెరుగుతుంది మీకు ఆహారంగా అంటే ఏం కోరుకుంటుందో మీ నుండి, ఒక మేక పెరుగుతుంది మీకు ఆహారంగా ఏం కోరుకుంటుందో మీ నుండి. సృష్టిలో ప్రతి పదార్థాన్ని మీరు ఆలోచించి చూడండి, అన్నీ మీకోసమే ఉన్నట్టుగా కనబడుతున్నాయి. గాలి మీది, నీరు మీది, వెలుగు మీది, ఈ ప్రకృతిలో ఉన్న అందాలు మీవి, రంగులు మీవి, వాసనలు మీవి. ఒక కొబ్బరికాయ మీది, ఒక మామిడికాయ మీది, ఒక గులాబీ పువ్వు మీది, ఒక చామంతి పువ్వు మీది, అన్నీ మీవే, అన్నీ మీవే, అన్నీ మీవే. ఇవన్నీ ఎందుకు దేవుడు నీకు ఇచ్చినట్టు? బాగా తిని బాగా అనుభవించి దేవుడు ఎవడు అని అడగడానికా?